అందరికీ నమస్కారం అండి. కలలకు రెక్కలు తొడిగే కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక కథలోకి వెళ్దాం. దివ్య, సునీతలు వెళ్ళిన తరువాత నడుచుకుంటూ కాంచన తన గది వైపు వస్తుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం. పరుగున వెళ్ళి చూసేసరికి ఆగిపోతుంది. భావనే అయ్యి ఉంటాడు అనుకుని, నేను చేస్తే ఎలా ఉంటుంది? కాదు, తనే చేస్తాడు అని ఫోన్ను చేతిలో పట్టుకుని కూర్చుని ఉంటుంది. ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ రానే వచ్చింది. వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడాలి అనే తొందర ఉన్నా తనను తాను తమాయించుకుని అప్పుడు లిఫ్ట్ చేసింది. హలో హలో కాంచనా అన్నాడు రవి. ఆ బావా చెప్పు అంటుంది కాంచన సిగ్గుపడుతూ. ఏం కాంచనా, ఉదయం అస్సలు నాతో మాట్లాడలేదు? అది అంతా సిగ్గే అంటాడు రవి కొంటెగా. అంటే అంటే చెప్పు అంటే అదే బావా, నీతో మాట్లాడాలి అంటే ఎందుకో ఎప్పుడూ లేని టెన్షన్ పడ్డాను, పైగా భయం కూడా అంటుంది. అవునా, మరిప్పుడు బాగానే మాట్లాడుతున్నావు? ఇప్పుడు లేదా భయం అంటాడు. ఇప్పుడు నువ్వు ఎదురుగా లేవుగా అని టక్కున చెప్పేస్తుంది కాంచన ఏమాత్రం జంకకుండా. ఓ అలానా, సరే ఉండైతే ఇప్పుడే వస్తున్నాను అంటాడు. వద్దొద్దు బావా అంటుంది కాంచన బ్రతిమలాడినట్టుగా. హా సరే, ఈసారికి వదిలేస్తున్నా, పోనీలే పాపం అని అంటాడు. అబ్బో అలానా అంటుంది. ఇలా వాళ్ళిద్దరూ కొంత సమయం మాట్లాడుకుంటూ తమ చిన్నప్పటి ఆకతాయి పనులను గుర్తు చేసుకుని నవ్వుకుంటారు. కాంచనా, చెప్పు బావా, నేను ఎంతగా ఎదురు చూశానో తెలుసా మనిద్దరి మధ్య ఈ సంభాషణ కోసం? నేను అమ్మాయిగా బయటపడలేదంతే, నా భావన కూడా అదే బావా అని మనసులో అనుకుంటుంది కాంచన. మరి నీకు ఎప్పుడు నాతో మాట్లాడాలి అని అనిపించలేదా అంటాడు రవి. అయినా నేను ఎందుకు మాట్లాడాలి నీతో అని కొంటెగా సమాధానం చెబుతుంది. అలానా, సరే పెళ్ళైన తరువాత చెప్తాలే నీ పని అని నవ్వుతూ అంటాడు రవి. అలా అని కాదు బావా, నేను చదువు బిజీలో పడి అదే కాకుండా అని చెప్పబోయి ఆగిపోతుంది. చెప్పు, ఏంటి ఆగిపోయావు అంటాడు రవి. తనకు ఉన్న కలను గురించి చెప్పి పెళ్ళిని కొంత సమయం వాయిదా వేయమని చెప్తే ఇప్పుడేగా మాట్లాడుతున్నాడు, వెంటనే అడ్డు చెప్పినట్టు ఉంటుంది అని ఆలోచించి, మరేం లేదు బావా, తరువాత చెప్తాలే అంటుంది. ఓకే ఓకే అంటాడు. ఇంతలో రవికి తన కంపెనీ నుండి ఫోన్ కాల్ రావటంతో, సరే కాంచనా, నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఓకే బావా, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది కాంచన. తరువాత నాకు ఏం చెయ్యాలి అనేది తెలియటం లేదు, అమ్మా నాన్నలకు చెప్తే అని గంగా, వెంకన్న, అమ్మమ్మ ముగ్గురు టీ తాగుతున్న వసారాలోకి వెళ్ళి చెప్దామా అనుకుంటుంది. మనకి ఎందుకు వచ్చిన చదువులమ్మా, ఇంటర్ వరకు చదివావు, పైగా కాలేజీకి ఫస్ట్ కూడా వచ్చావు, ఇంకేం కావాలి, ఇక చదువు చాలమ్మా అని నాన్న నుండి తప్పకుండా ఇదే సమాధానం వస్తుంది అనుకుంటుంది కాంచన. సాయంత్రం దివ్య, సునీతలు వచ్చినప్పుడు మాటల సందర్భంలో ఉద్యోగం చేస్తాను అంటే, అమ్మాయిలం, మనకెందుకే ఉద్యోగం అంటుంది దివ్య. అప్పుడు నేను పేపర్లో చూసిన అమ్మాయిలలా నేను కూడా ఉద్యోగం చెయ్యలేనా అని అనుకుంటుంది.
అయినా ఈ పరిస్థితి నుండి బయటపడటం ఎలా అని దీర్ఘ ఆలోచనలో పడుతుంది కాంచన. కలలకు రెక్కలు తొడిగే కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.